అప్పుడప్పుడు తింటున్నావు, డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు, దానివల్ల మళ్ళీ ఎందుకట్లా గాబర్ అవుతారు? గుడ్ మార్నింగ్. స్పెషల్ గా మన పాలకోవా అమ్మే వ్యక్తిని తన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన మన తేజస్వి మీడియా బాలాజీ అన్నకు స్పెషల్ గుడ్ మార్నింగ్ అన్న. నువ్వు చేసింది 100కి 100% తప్పన్న. ఎందుకంటే ఏదో పుట్టకోటి కోసం అక్కడ వచ్చి బతికేట ఆయన అది ఆంధ్ర నుంచి వచ్చిండో ఎక్కడి నుంచి వచ్చిండో బతుకుదామని వచ్చిండో, కానీ ఆయన వ్యాపారాన్ని దెబ్బతీసేలాగా చేసినావు అన్న నువ్వు. ఇది 100% తప్పన్న ఇది. ఇంకోటి మ్యానుఫ్యాక్చర్ డేట్ గురించి అడుగుతున్నావు అన్న. మన బేకరీలలో ఉంటాయన్న అన్ని స్వీట్ ఐటమ్స్ చేసి పెడతాడు, అది నెలలు నెలలు అవుతుంటుంది. దానికి ఎందుకు అడగట్లేవు అన్న నువ్వు వెళ్ళి? మీ టౌన్లో నువ్వు ఎందుకు అడగట్లేవు? ఎందుకు నీ ఛానల్ వేస్తలేవు? నేను మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ మొత్తం చూసిన, మీ ఛానల్ ఎందుకు వేస్తలేవు? ఇంకోటి రెస్టారెంట్లు ఉంటాయి మీ టౌన్లోనే, హైదరాబాద్ దాకా అవసరం లేదు. రెస్టారెంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే నైట్ మిగిలినది తెల్లారి కూడా కొందరు దాన్ని ఫ్రై చేసి అట్లా చేసి అమ్ముతారు. నాకు తెలుసు, మా ఫ్రెండ్స్ కూడా రెస్టారెంట్లో వెయిటర్లా చేసినారు ఓ టైంలో నేను కూడా ఏదామని పోయినా. నాకు తెలుసు ప్రతి ఒక్కటి. కాబట్టి నీకు కూడా తెలిసి ఉంటుంది, నువ్వు నాకన్నా పెద్దనే, అన్నీ చూసే ఉంటావు. మరి నువ్వు అవెందుకు కవర్ చేస్తలేవానా? ఇక్కడ పోయి మేడారంలో మా దృష్టికి కనబడ్డది, అది నీ దృష్టికి కనబడలేదా? బేకరీలల్లది, రెస్టారెంట్లల్లది, ఈడ నా దృష్టికి కనబడ్డది అని అంటున్నావు. ఇంకొక అక్క మన తేజస్వి మీడియానే అక్క ఎవరో ఏందో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అని అన్నది. నువ్వు తింటావా అన్న, పిల్లలు తింటారా అని అన్నాడు. అప్పుడప్పుడు పిల్లలు తింటారు, మా పిల్లలు తింటారా అని అన్నాడు. సరే అప్పుడప్పుడు అంటే తింటాడు, అప్పుడప్పుడా అని అంటుంది. అప్పుడప్పుడు కాకుండా మరి రోజు తింటారా మేడం? రోజు తింటే మరి ఆయన పిల్లల్ని ఎవరు చదాలి? మీరు చదువుతారా పోయి ఆయన వేసుకునేది ఏదో చిన్న వ్యాపారం. నువ్వు జాతాంటే చెప్పు, ఆయన రోజు తినుకుంటూనే కూర్చుంటాడు, అంతే కదా. ఎవరైనా వ్యాపారం చేసుకునేటోడు అప్పుడప్పుడే తింటాడు, రోజు తినడు. వారంలో ఒక్క రోజైనా తింటాడు, లేకుంటే 15 రోజులకు ఒకసారి అయినా తింటాడు, అది వ్యాపారం. ఇంకొక పక్కన ఇంకొక అన్న ఉండే, ఆ అన్న ఏమంటుండు, నేను బతకనీకి వచ్చిన అన్న వీడికనంటే, మమ్మల్ని చంపనీకి వచ్చిన, నిన్ను చంపనీకి వస్తారన్న, నువ్వు పెద్ద పిఎం అయితేవి, నిన్ను పాలకు దాంట్లో విషయం కలిపి నిన్ను చంపనీకి వస్తాడు, నిన్ను అట్లా ఉంది నువ్వు మాట్లాడేది. ఇంకోటి ఈ అక్క అడుగుతుంది, నువ్వు ఆంధ్ర నుంచి వచ్చినావు, నీకు పర్మిషన్ వాళ్ళు ఇచ్చినారు అని అంటారు. ఏం ఆంధ్ర నుంచి వస్తే బతుకొద్దా అక్క? ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు? నేను ఎక్కడెక్కడనో ఆంధ్ర నుంచి, తమిళనాడు నుంచి, మళ్ళీ కేరళ నుంచి వచ్చి బీహార్లో బతికేటోళ్ళు ఉన్నారు, బీహార్ నుంచి పోయి మన తెలంగాణలో బతికేటోళ్ళు ఉన్నారు, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి మన తెలంగాణలో బతికేటోళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. స్వతంత్రం లేదా? బాగా మాట్లాడుతావు, మసైనా అక్క నువ్వు జర్నలిస్ట్వి. ఇంకోటి అన్న బాలాజీ అన్న నీ ఆధార్ కార్డు చూపెట్టాను, నువ్వు పోయిన కాడికల్లా నీ ఐడి కార్డు తీసుకొని పోతావు నీ మీడియా అని చెప్పేసి ఆధార్ కార్డు తీసుకొని పోతావు అన్న. ఈ ఫ్రీ బస్సులు లాంటివి పెట్టుంటే మొబైల్లో కూడా మరి ఆధార్ కార్డు పట్టుకొని వచ్చేటోడేమో ఆయన. భలే గమ్మత్ అడుగుతావు అన్న నువ్వు. ఆయన మొత్తం చుట్టూ చుట్టిరు, ప్యానిక్ చేసినారు, ఆయనకు మొత్తం చెమటలు పట్టేలాగా చేసిన తర్వాత ఇక ఇట్లా మాట్లాడుతుండ్రు. నీకు అంత దమ్ముంటే నీ ఛానల్కి టీఆర్పీ రేట్ రావాలి, నీ ఛానల్ మంచి వ్యూస్ రావాలి, నీకు బాగా పైసలు రావాలి యూట్యూబ్లో అనుకుంటే నీకు ఒక మంచి కంటెంట్ ఇస్తాను నేను. మీ టౌన్లో రెస్టారెంటు, హోటల్స్, మళ్ళీ బేకరీలు, ఈ మూడింటి మీద టార్గెట్ చేయి నువ్వు, నీకు దమ్ముంటే చేసి కథం నువ్వు అందరిని పట్టి. రెండోది, మన మేడారం జాతరలోనే ఏమైందంటే వసుంధర మేడం, ఆ మేడంకి కాలుకు దెబ్బ తాకింది, చిన్న దెబ్బ, బొటన వేలికి రక్తం వెళ్ళింది. అసలు ఏమైందంటే ఆ మ్యాటరు, కొందరు ఆకతాయలు గీర్లు తాగి అక్కడ అడ్డగోలుగా బీసీసీలు వాళ్ళ కొట్టిరంట. ఇక ఏముంది, ఆ మేడారం అంటేనే కోసుడు, పీకుడు, తాగుడు ఇదే అవుతుంది అనమాట. కాబట్టి ఆడ దానివల్ల బొటనవేలు మేడం చూసుకోలేటుంది, బొటనవేలకు ఏమో సీసను ఏమో గుచ్చుకొని బ్లడ్ వెళ్ళిందంట నేను నిన్న ప్రకారం. మరి ఆ ఆకతాయిలు ఎవరైతున్నారో నువ్వు ఎందుకు కవర్ చేయలే అన్న నీ మీడియాలో? ఈ 10 రూపాయల పాలకోవా ఆయనని కవర్ చేసినావు, వాళ్ళని ఎందుకు కవర్ చేయలేదు? ఇంకోటి, మా ఫ్రెండు ఒక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చిరనమాట మేడారం జాతరకు. అక్కడ ఏమైందంటే కొందరు ఆకతాయిలు 10-15 మంది, మా చెల్లె తప్పైంది, మా అక్క తప్పైంది, మా ఫ్రెండ్ తప్పైంది అని అనుకుంటా పోయి ఆడోళ్ళని వెనక నుంచి పోయి ఇట్లా ఎక్కడ పడితే ఆడంగా పట్టుకొని ముందుకు తిప్పి చూస్తారంట. అప్పుడెటు పోయిందన్న మరి నీ మీడియా?
అసలు మేడారం జాతర మొత్తం సాఫీగా సాగిందా? ఎటువంటి ఆటంకాలు ఎదురు కాలేదా ఎవరికి? మేడారం రూట్ బాగుందా? బస్సులు బాగున్నాయా? అక్కడ ఎటువంటి సమస్య లేదా ప్రజలకు? ప్రజల సమస్య మీద పోరాడు, ప్రజల కోసం పోరాడు. అప్పుడు నిన్ను జర్నలిస్ట్ అంటారు. అప్పుడు నీ మీడియాకు ఒక గుర్తింపు ఉంటుంది. నీ మీడియాకు గుర్తింపు కోసం, నీకు టీఆర్పీ రేట్ కోసం, వ్యూవర్స్ ఎక్కువ కోసం ఇదే అన్న నువ్వు చేసేది? ఎంత మాత్రం న్యాయం అన్న నీకు? నీకు దమ్ముంటే నువ్వు ఇది చెయ్యనా? ఫస్ట్ నీ టౌన్లో, నీది ఎక్కడనో అయితే నాకు తెలియదు, మీ టౌన్లో పక్క బేకరీలు, హోటల్స్, రెస్టారెంట్లు ఉంటాయి. వాటి మీద నువ్వు చెయ్యి. ఫస్ట్ పోయి అక్కడ పోయి చూడు. ఎంఎఫ్డి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అని ఉన్నదో, ఎక్స్పైరీ డేట్ అన్నీ చూడు, అన్నీ చెక్ చేయి. ఇక్కడ కాదు నువ్వు చేయాల్సింది. ఎంతోమంది ఉన్నారు రెస్టారెంట్లల్లో. నిన్న మిగిలినది ఉంటుంది కదా బిర్యానీ, ఆ బిర్యానీని మార్నింగ్ పెట్టేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కుక్కను కోసి కూడా పెట్టిరంట మటన్ అని చెప్పి. చాలా నడిచినాయి హైదరాబాద్లో గా టైంలో. గట్లాంటివి పట్టించుకో. మళ్ళా మస్తు ఉన్నాయి సమస్యల విషయానికి వస్తే. ఫస్ట్ అవి చెయ్యి. అవి చేసిన తర్వాత నిన్ను ఒప్పుకోవచ్చు జర్నలిస్ట్ అని. లాస్ట్గా ఒక మాట అన్న, ఈ తేజస్విని మీడియా అన్న ఓ అక్క, మీ ఇద్దరు ఏం లేదక్క, ఆ కోవన్ ఆయనకు క్షమాపణలు చెప్పురన్న. ఎందుకంటే పాప ఆయన బతుకుదేరు కోసం వచ్చిన ఆయన ఆగం చేయడం ఇది ఎంత మాత్రం న్యాయం కాదు. కాబట్టి ఆయనకు క్షమాపణలు తప్పకుండా మీరు చెప్పాలి. ఒకవేళ ఆయన తప్పు చేసిండు, ఆయన కాడ ఇది కల్తీ అయింది అని అంటే, ఆయన ఎక్కడైతే బన్సు మళ్ళీ ఈ పాలకోవా రెడీ చేస్తాడో ఒక చిన్న ఫ్యాక్టరీలా ఉంటుంది కదా, ఆడికి పోయి రైడ్ చేయి. ఆడ చూపెట్టు నేను నిజ స్వరూపం. ఈడ ఏదో పట్టుకొని ఆయనని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగి ప్యానిక్ చేసి, పాపం మళ్ళీ ఆయన కూడా లేబరే అంట, అలా సెట్ వేరే ఆయన అంట, ఆయన నాగం చేయబడుతుంది. నువ్వు ఎంత మాత్రం కూడా న్యాయం కాదు అనేది. మంచిగా ఉండు, నిమ్మలంగా మంచి చేయన్నా, అందరు సపోర్ట్ చేస్తారు.